గ్రామజ్యోతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇట్లా ఉంటే ఎట్లా మరి ఇట్లా ఉండడానికి పుట్టినామా మనం? ఇది మన కర్మన? ఈ పెంట కుప్పల మధ్య, ఈ కూలిపోయిన ఇళ్ళ మధ్య, ఈ దోమలు ఈగలు ఎందుకు ఉండాలి? ఇట్లా లేకపోయారు. మనం ఇట్లా ఎందుకు ఉండాలి, మంచిగా ఎందుకు ఉండద్దు అని ఆ ఊరు ఆలోచించలేకపోయింది. అందువల్ల నేను పోయి పాదయాత్ర చేసి గల్లీ గల్లీ అంతా తిరిగి నేను సభ పెట్టాడు. నాకు ఇట్లా ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదు. ఈ మురికిలో ఉండడానికి, ఈ మోరీల కంపులో ఉండడానికి పుట్టినామా మనం? గొప్పగా జీవించలేమా అనుకుంటే, గొప్పగా బతకలేమా? 2500 మంది ఉన్నారు జనాభా. సరే, చిన్నపిల్లలను చేతగానటువంటి వాళ్ళని, ముసలి వాళ్ళని పక్కన పెడితే 1500 మంది అయితే పనిచేసేలో ఉన్నాం. 1500 ఇంటూ 2 చేతులు ఈజుకుంటూ 3000 చేతులు. 3000 చేతులు 3 గంటల సేపు ఇట్లా పనిచేస్తే ఊళ్ళో చెత్త ఉంటుందా? ఒక్క దెబ్బ పోదా? దానికి ముఖ్యమంత్రి కావన్నా, కలెక్టర్ కావన్నా, ఎవరు కావాలి? మనలో గొప్ప శక్తి ఉంది, కానీ దాన్ని మనం గుర్తుపడతాం అనే ఒక రకమైనటువంటి భావనలో ఎదురు చూసి బతుకులు మన అట్లనే తెల్లారిపోతుంది. మనముగా ఏం చేయగలుగుతాం, ఏం చేయొచ్చు, ఒక శక్తి ఎట్లా సంపాదించవచ్చు, అసలు మన లోపల ఎంత శక్తి ఉంది అనే ఆలోచన చేస్తలేము. ఇవ్వలం కూడా 1000 ఏళ్ళు బతకం కదా. భూమికి వచ్చిన ఏ మనిషి అయినా సరే 1000 ఏళ్ళు ఎవరు బతకం. బతికి ఉన్నప్పుడు మనం ఏం చేసిపోతాం అనేది గొప్ప విషయం. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి మనం ఆయన బొమ్మ కనబడ్డా, ఆయన ఫోటో కనబడ్డా దండం పెడతాం. ఎందుకు? దేశానికి స్వతంత్రం తేవడానికి మొత్తం జీవితాన్ని త్యాగం చేసి ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వతంత్రం ఇప్పేయడానికి మొత్తం జీవితం అంతా కొట్లాడింది. కాబట్టి ఆయన మీద మనకు భక్తి, ప్రేమ. గాంధీ గారు ఇప్పుడు ఉన్నారా? లేరు. కానీ వారి స్ఫూర్తి ఉంది, వారు ప్రసాదించిపోయినటువంటి ఆ పోరాట పటిమ ఉంది. దాన్ని గొప్ప ఆదర్శంగా తీసుకుంటాం. అందుకే వారికి నమస్కారం చేస్తాం. మనుషులు ఎంత గొప్పగా మనం ఆలోచిస్తాం, పుట్టి నుంచి చచ్చే లోపల ఎంత గొప్పగా ప్రయత్నం చేస్తాం, ఎదుటి వాళ్లకు ఉపయోగపడడానికి మన శక్తిని ఎట్ట వాడతాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది తగ్గిపోతూ ఉంది. గంగదేవి పల్లికి నేను 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. మీ స్ఫూర్తి చాలా గొప్పది. ఎన్నో చిన్న చిన్న విషయాలున్నా వాటిని అన్నిటి అధిగమించి నేను అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో చూసిన మీరు 25, 26 కమిటీలు వేసుకున్నారు. మీ సర్పంచ్ గారిని అడిగిన నేను, ఏం మహిళా సమస్యల కమిటీ అన్నారు, ఏందమ్మా అంటే మహిళలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మగవాళ్ళకి చెప్పుకోలేరు కదా సార్, అందువల్ల ఒక మహిళల కమిటీ పెట్టుకున్నాం మేము, ఆయన సమస్య ఉంటే చెప్తారని చెప్పింది. మీరు చాలా దూరం ఆలోచన చేసిండ్రు, చాలా విజయం సాధించిండ్రు. మీ ఊరికి దేశ విదేశాల నుంచి ఎందరో వచ్చిపోయినారు. మీ ఊరికి చాలా అవార్డు కూడా వచ్చినాయి. మీ ఊరి రాజమౌళి గారు కూడా 2-3 దేశాలలో పోయి చెప్పొచ్చిండ్రు. మొన్న రాజమౌళి గారు మొత్తం తెలంగాణ గ్రామాలను బాగు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొని ఒక సమావేశం పెడితే రాజమౌళి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడ వారి చేత ఉపన్యాసం చెప్పేయడం జరిగింది. ఇందువల్ల ఇక్కడ వారి నాయకత్వంలో కొంత పని జరిగింది కాబట్టి, కొంత సాధించారు కాబట్టి, ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా మొదలు పెట్టిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఇప్పుడు ఎంత దూరం వచ్చిండ్రు అనేది ప్రజలకు చెప్పాలి, ఒక సందేశం పోవాలని చెప్పి చేయడం జరిగింది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా వచ్చిండు. ఎందుకు వచ్చిండు? నేను రాలే, మీరు నన్ను ఇక్కడికి రప్పించిండ్రు. చాలా పెద్ద పెద్ద ఊళ్ళు ఉంటాయి, ఆడికి పోయి ఉండొచ్చు కదా, ఏ ఊరికన్నా పోయి ఉండొచ్చు కదా. గంగదేవి పల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, గంగదేవి పల్లిలో ముఖ్యమంత్రిని రప్పించేటువంటి మా గంగమ్మ తల్లులు ఉన్నారు కాబట్టి, చాలా గొప్ప సంస్కారం ఈ గ్రామంలో ఉంది కాబట్టి ఇవాళ మీ దర్శనం చేసుకునేటువంటి అవకాశం తీసుకొని నేను వచ్చాను. చాలా తృప్తిగా ఉంది నాకు. ఒక గొప్ప గ్రామంలో నిలబడి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం కూడా ఉంది. ఈ పనిని అన్ని గ్రామాలు ఆలోచిస్తే, మీరు ఆలోచించినట్టు అన్ని గ్రామాలు ఆలోచిస్తే రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం ఎక్కడుందండి? అన్ని గ్రామాలు వెళ్తేనే రాష్ట్రం. ఉన్న 4, 10, 20, 50 పట్టణాలు వెళ్తే రాష్ట్రం. ఏ గ్రామానికి ఆ గ్రామం గంగదేవిపల్లి లాంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మొత్తం బాగుపడదా?
మనం అనుకునే బంగారు తెలంగాణ కాదా? అదేం గొప్ప విషయమా? కానీ అనుకుంటలేము. పంచాయతీ ఏంటంటే అనుకుంటలేము. అనుకుంటే అవుతుంది. అయితే మీరు గంగదేవిపల్లిలో నేను వచ్చిన కారణం ఏ ఆశతో నేను ఇక్కడికి వచ్చిన అంటే, ఇక్కడ రాకముందే గంగదేవిపల్లిలో ఏముందో ఏం లేదో నాకు తెలుసు. నా రిపోర్ట్ ఉంది. మీరు ఎంతవరకు వచ్చారో తెలుసు. వచ్చి చూడాల్సిన పనే లేదు. 1 కిలోమీటర్ దూరం నడిచి పోవాల్సినటువంటి అవసరం లేదు, నాకు తెలుసు. కానీ నాకు ఇంకా కొత్త ఆశలు ఉన్నాయి మీ మీద. గొప్పగా మీ లోపల ఒక ఐకమత్యం వచ్చింది, ఒక పట్టుదల వచ్చింది. ఎస్ చెయ్యాలి అనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ ఐకమత్యం ఉంది కాబట్టి చేయగలుగుతాం కదా? చేద్దామా? అద్భుతంగా. నేను మళ్ళీ కరెక్ట్గా ఏడాది లోపల మళ్ళా వస్తా గంగదేవిపల్లి. మీతో నాకు ఒక కోరిక ఉన్నది. ఇప్పుడు రాజమౌళి గారికి, మీ సర్పంచ్ గారికి చెప్పిన నేను అక్కడ నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ అని ఒక ఊరు ఉంది. వాళ్ళు అద్భుతంగా 1985లో ఎమ్మెల్యే అయింది. అయిన తర్వాత ఊరికి పోయినా. ఊరికి పోయి నేను ఎమ్మెల్యే అని చెప్పలే, నేను పేపర్ విలేకరిని అని చెప్పిన. ఎమ్మెల్యే అనగానే అంత పిచ్చి పిచ్చి అవుతాం మనం. ఓ షాల్వాగా ఇప్పుడు అప్పగా నాకు ఇప్పుడు షాల్వాగా అప్పుడు గంగెత్తికి వేసినట్టు దండేసుడు. ఇక పక్క ముచ్చడం ఏంటంటే మన దగ్గర అలవాటు, మనకి యాడికన్నా ఓ నంబర్ మనకు కనబడే డబ్బులు, దండలు, దరఖాస్తులు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే అవి ఏంటి, ఆ పెళ్లిపిల్లగాని పెళ్లిపిల్లని కూర్చోబెట్టరా, అటువంటి కుర్చీలు వేస్తారు. మహారాజా కుర్చీలు అంటారు వాటిని, అవి వేస్తారు. ఆ దండలు వేసుకుంటూ పెద్ద పంచాయతీ. అది మంచిగా ఉండాలి కదా, ఫ్రెష్గా నీళ్ళు చల్లుతారు. ఆ నీళ్ళ దండ అయితే అంగేందా దడిచిపోతుంది. ఒక్క నమూనా బాధ కాదు అది. చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఇంకా అందులో. ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. మీకు దండం పెట్టాలి నిజంగా. చాలా సంతోషం అనిపించింది. మంచి ఎటువంటి వేదిక పెట్టిందంటే నాన్ కాంట్రవర్షియల్ వేదిక. అందరం గిట్లే కూర్చుంటారు. ఎంత మంచిగున్నది, సంతోషంగా లేదా? హ్యాపీ. మహారాజా కుర్చీలు వేస్తారని అనుకున్నా కానీ వేయలే. అదే గంగాదేవిపల్లి గొప్పతనం. అయితే ఈరోజు కొన్ని మంచి పనులు మనం ఆలోచించేద్దాం. గంగాదేవిపల్లిలో మీరు ఈ పని చేయండి అని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే గ్రామ సభ నిర్ణయం చేయాలి. మీరందరూ కూడా సభ పెట్టి సభ లోపలనే నిర్ణయం చేయాలి. మీరు మొత్తం కలిపి మీ జిల్లా కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ తయారు చేసిండ్రు. ఒక 7,28,00,000 రూపాయలు మాకు శాంక్షన్ చేయాలని అడిగింది. ఇది మోరీల కోసం కావచ్చు, సీసీ రోడ్ల కోసం కావచ్చు, కొన్ని రకరకాల వాటి కోసం అడిగింది. అవి కాకుండా కూడా మీరు వేరే పనులు చేయాలి దయచేసి. అయితే మనం ఏం చేద్దామంటే, నేను గెస్ట్గా వచ్చిన ఇలా నేను చెప్పి పోతా. తర్వాత మళ్ళీ మీరు సభ పెట్టాలి. మళ్ళీ గ్రామ సభ పెట్టి ఇవాళ ఇప్పటికిప్పుడే నిర్ణయం చేయకుండా దీర్ఘంగా మంచిగా మీ కమిటీలు అందరూ, మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు, మీ మాజీ సర్పంచ్ రాజమౌళి గారు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ డబ్బుతో మనం ఏం చేద్దాం అనేది విచారించాం. గంగదేవిపల్లి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీరు 7,28,00,000 అడిగారు. నేను 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. మీరు రేపే ఆ డబ్బులు రిలీజ్ కూడా చేసేస్తాం. మీ కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి ఆ డబ్బులు. మీకు ఏమేమి చేయాలో నిర్ణయించి మీరు నిర్ణయం నేను చేయకూడదు. ఎందుకంటే మీరు చేయాలి. గ్రామస్తులంతా కూర్చొని మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చి మనకి ఇట్లా శాంక్షన్ చేసిండ్రు కదా, మరి ఆ డబ్బు ఎట్లా వాడదాం, ఏం చేద్దాం, ఏ కార్యక్రమాలకు వాడదాం అనేది మీరు నిర్ణయం చేయాలి. తర్వాత ఒక 89 మందికో ఎంతమందికో ఇండ్లు మంచిగా లేవు. మీ ఎమ్మెల్యే గారు చెప్పారు నాకు, పోతుంటే తొబల ఒక ఆమె ఏడ్చింది పాపం. తర్వాత ఇంకొక ఆమె కలమ్మ మరి సభకు వచ్చిందో రాలేదో, వచ్చినావమ్మా? ఈ గంగదేవిపల్లి కాడ ఎవరు మాట్లాడినా గొప్పగా అనిపించింది. నేను పోతుంటే ఆమె నన్ను నమస్కారం సార్ అంటే, నేను కూర్చోమ్మా పర్లేదు, ఇక్కడ రామ్మా ముందురా,
నేను పోతుంటే అక్కడ నిలబడి నమస్కారం సార్ అంటే ఏ సంగతి తల్లి అని మాట్లాడాను. ఆమె ఏమన్నదంటే ఇంటికో షర్ట్ పెట్టుకున్నాం బాగానే ఉంది, తీగలగలకి అని చెప్పి కొట్టేస్తాను, మా పానం విలవిల్లాడుతుంది అవి కొట్టేస్తుంటే ఏదైనా ఉపాయం చెప్పు సార్ అన్నది. నువ్వు మీటింగ్ వస్తున్నావు తల్లి అంటే వస్తున్నా అని చెప్పింది, వచ్చింది. ఉపాయం నేను చెప్పుడు కాదు, మీరే ఆలోచించాలి. కరెంటు ఎస్సీ గారు ఉన్నారు ఇక్కడ, మీ ఊరికి ఒకటి 100 kV ట్రాన్స్ఫార్మర్ కావాలన్నారు, అది కూడా రేపు సాయంత్రం లోపల బిగించేటట్టు ఏర్పాటు చేపిస్తాను నేను. అయితే ఆ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కలిసి విచారించి ఆ చెట్లు నరకకుండా ఉండేటట్టు లైన్ మార్చుదామా, మరి ఎట్లా మార్చుదామా, ఏం చేద్దాం, వాళ్ళు మీరు కలిసి నిర్ణయం చేయండి. కలెక్టర్ గారు కూడా దాన్ని సమీక్ష చేస్తారు, ఏం చేయాలో దానికి ఒక సొల్యూషన్, ఒక పద్ధతి ఏర్పాటు చేస్తారు. నా ప్రార్థన మీతో ఏంటంటే మీరు సంఘటిత శక్తిగా రూపొందింటారు, స్వయం సమృద్ధి సాధించాలి. ఎట్లా సాధించాలి? మీరు పక్కాగా ఒక పని చేయాలి. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఆల్రెడీ. నిజామాబాద్ జిల్లాలో 85 సంవత్సరాలు నేను పోయినప్పుడు, 86 సంవత్సరాలు పోయినప్పుడు చిన్న ఊరు, అది మామూలు ఊరే, 2 బ్యాంకు బ్రాంచీలున్నాయి ఆ ఊర్లో. ఆ ఊరి రైతుల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక బ్రాంచ్లో 13.5 కోట్లున్నాయి, ఇంకో శాఖలో 9 కోట్లున్నాయి. అంటే 22 కోట్ల రూపాయలు గ్రామస్తుల యొక్క డబ్బులు బ్యాంకులలో ఉన్నాయి. మరి వాళ్ళకి పెద్ద గొప్ప భూములు లేవు, మేము లేవు, కాలువ పార్కం కూడా లేదు, బోర్లతోనే మామూలు మన గంగదేవిపాలు ఉన్న భూములే ఉన్నాయి. అయితే వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు మీలాగనే. అప్పుడు సర్వవర్గ సమితి అనేది ఈ మధ్య దాన్ని మార్చి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీని పెట్టుకున్నారు. ఆ కమిటీ వాళ్ళకి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది డెసిషన్గా ప్రతి కులానికి దానిలో ప్రాతినిధ్యం ఇచ్చారు. కులం జనాభా ఎంత ఉందో ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులాలకు కూడా దానిలో ప్రాతినిధ్యం ఉంటుంది. ఊరి సర్పంచ్ తప్పు చేస్తే కూడా ఆ కమిటీ ఫైన్ అవుతుంది, అంత పవర్ఫుల్ ఆ కమిటీ. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయింది, వాళ్ళ ఊరికి పోలీసు ఆయన రాలేదు, కొట్లాటలు ఉండయి, కేసులు పెట్టుకోరు, పిచ్చి పిచ్చి పనులు ఉండయి. దెబ్బని ఏదైనా చిన్న మాట ముచ్చట వస్తే కూడా ఆ కమిటీ లోపలనే ఊరు మందంలో ఖతం చేసుకుంటారు. వాళ్ళ పంటలు పండిస్తారు. ఇంతకుముందు నేను రాజమౌళి గారికి చెప్పిన, మీరు తప్పకుండా ఒక బస్సు నిండా మహిళలు, ఇంకొక బస్సు నిండా పురుషులు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ చూసి రావాలి. మీరు వీళ్ళు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, మీకు పోయేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే చేస్తుంది. మీకు అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఊళ్ళో. ఆ రైతులు ఎవరొచ్చినా వాళ్ళు భోజనం పెడతారు గొప్పగా. సో అట్లా మీరు చూసి వస్తే ఏంటంటే కొన్ని మంచి విషయాలు నేర్చుకొని వస్తారు అక్కడి నుంచి. గ్రామంలో మీకు ఐకమత్యం ఉంది కాబట్టి గొప్పగా మీరు కూడా చేయగలుగుతారు. ఒక ఊరుగా గొప్పగా మనం బతకాలి. ఊళ్ళో ఎవరైనా అన్నం తినలేదు ఉపాసం అన్నారంటే మన ఊరికి ఇజ్జత్గా సవాల్ కదా అది. ఎంత టూ మచ్, మనం కూడా మనిషే కదా. ఒక పూట తినకపోతే మనం ఎంత తరలితాం. మరి సరే అందరం ఒకటి తారీఖు ఉండం, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి లేకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, పని చేయరాకపోవచ్చు, అందువల్ల ఉపాసం ఉండన్న. మనకు ఇంతమంది మనుషులు ఉన్నాం కదా, మనం కూడా సాటి మనుషులమే కదా. ఇంతమంది ఉండి మన ఊళ్ళో ఒక మనిషి ఉపాసం ఉన్నాడంటే మనకి ఎంత అవమానం. అట్లా ఉండొద్దంటే ఏం చేయాలి? స్వయం సమృద్ధ గ్రామం, సెల్ఫ్ రిలయంట్ విలేజ్ అంటారు ఇంగ్లీష్లో. స్వయం సమృద్ధ గ్రామం కిందకి రావాలంటే కొన్ని కొత్తవి ప్రారంభించాలి గంగదేవిపల్లి. ఒకటి అంకాపూర్ చూసి రావాలి గ్యారంటీగా. మీకు ఇంకో పని కూడా చేస్తాను. మీ ఊరు మొత్తం కలిసి నాకు రాజమౌళి గారు చెప్పిన లెక్క ప్రకారం దగ్గర ఒక 600 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మీ కుంటను పెద్దగా చేద్దాం, దాన్ని మిషన్ కాకతీయ కింద తీసుకొని పెద్దగా చేద్దాం. చెక్ డ్యాములు కావాలన్నారు 2, అవి కూడా కట్టుకుందాం ఇమీడియట్గా మొదలుపెట్టి. మీరందరూ కూడా ఇప్పుడు వ్యవసాయం చేసే పద్ధతిని మార్చాలి. అంకాపూర్ వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు ఏమేయాలని నిర్ణయిస్తారు. అందరు కలిసి నిర్ణయించే పంట పండుతుంది కదా, వాళ్ళ పంట అసలు ఆగదు ఊర్లో. ఒకటి మార్కెట్ కమిటీ అని పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం నాగపూర్, విజయవాడ, విశాఖపట్నం
ఏ ఊర్లో ఎక్కువ ధర వస్తుందో పోయి మాట్లాడి ధర ఫిక్స్ చేస్తారు. స్వీట్ కార్న్ అని పండిస్తారు వాళ్ళు, మక్క కాంకులు. అవి కాల్చుకొని తినే కాంకులు ఉంటాయి కదా, వాటిని అమ్ముతారు. అవి కట్ చేస్తానంటే ఒక 15-20 డీసీఎం నిలబడి ఉంటాయి ఊళ్ళో లైన్గా. అసలు పంట ఆగనే ఆగది, టకా టకా పోతుంది. ముందే ధర మాట్లాడుకుంటారు, అందరికి లాభం వస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. నేను కేంద్రంలో అప్పుడు తెలంగాణ కోసం పోయాడు కొన్ని రోజులు మంత్రి ఉన్నప్పుడు, ఢిల్లీకి వచ్చిన వాళ్ళంతా ఊళ్ళో రైతు మార్కెట్ కమిటీలు వచ్చారు, కొంతమంది రైతులు వాళ్ళు వచ్చారు. నేను మన ఇంట్లోనే వాళ్ళకి భోజనాలకి ఏర్పాటు చేసి, ఎక్కడికి పోతున్నా ఏ సంగతి పంజాబ్ పోయేస్తున్నాం సార్ అంటే, పోయిరా అని చెప్పి పోయి వచ్చారు. పోయి మళ్ళీ వచ్చారు. హాల్లో కూర్చున్నాం, వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. నీకెంత డ్రాఫ్ట్ వచ్చింది, నీకెంత డ్రాఫ్ట్ వచ్చింది, నాకు 1,00,000 వచ్చింది, నాకు 1,50,000 వచ్చింది. నేను అడిగిన పంజాబ్లో మీకు డబ్బులు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదంటే, మేము సీడ్ సప్లై చేస్తాం సార్ పంజాబ్కి అని చెప్పారు. దేశంలో చాలా గొప్ప వ్యవసాయ రాష్ట్రం కింద లెక్క. అటువంటి పంజాబ్కి మన అంకాపూర్ నుంచి సీడ్ సప్లై అవుతుందంటే మన ఎంత గొప్ప విషయం. నేను చాలా గర్వపడ్డా ఆ రోజు, తృప్తి కూడా కలిగింది బాగా. అట్లనే మీరు గ్యారంటీగా అంకాపూర్ పోయి రావాలి, దయచేసి పోయి రావాలి, అక్కడ రైతులతో మాట్లాడాలి. ఇంకొక పని కూడా చేయాలి. మీరందరూ కూడా గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. 600 ఎకరాలకు డ్రిప్ శాంక్షన్ చేపిస్తాను మొత్తం. ఈ రైతు ఆ రైతు అనకుండా అందరికి డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ చేసుకుందాం గంగదేవిపల్లికి. రేపే ఆర్డర్ ఇస్తాం, తీసుకొని బ్రహ్మాండంగా. డ్రిప్ ద్వారా నేను కూడా నేను రైతున్నా, నాకు వ్యవసాయం ఉంది. డ్రిప్తో ఏమైందంటే రోగాలు తగ్గుతాయి, ఫర్టిలైజర్ ఇస్తాం కదా దాంతోనే ఇస్తాం, పంట దిగుబడి పెరుగుతుంది, తక్కువ నీటితో ఎక్కువ పండించే ఆస్కారం ఉంటుంది, అనేక రకాల లాభాలు. పని కూడా తగ్గుతుంది. నీళ్ళు కట్టాలంటే కాలువల పంట ఒక మనిషి ఆ కొసకుండు ఆంజనేయ నీళ్ళు అంటే ఆంజనేయ వాడు చెప్పాలి, ఇప్పుడు కట్టాలి, కాలువ పెద్దగా ఉంటుంది. ఇదంతా కథ ఉంటుంది. అదే డ్రిప్ అయితే ఆ బాధ ఉంటుంది. ఒక్కగడ బటన్ వస్తే బ్రహ్మాండంగా అదే మంచి. ఎంత టెక్నిక్తో పంటలు పండిస్తాను ఈరోజు అంటే ఒకటి చెప్పింది నాకు. నా పొలం కాడికి మహారాష్ట్రకి వచ్చింది, సాంగ్లీ జిల్లాకి వచ్చింది. కొంచెం మాట్లాడుతున్నాం, లిమిట్ ప్రకారం ప్రతిరోజు ఇవ్వాలి సార్ ఎరువు అని చెప్పిండు. ఎందుకు ఇవ్వనా ప్రతిరోజు నాకు అర్థం కాదు, వారానికి 2 మాట ఇస్తే కాదు అని నేను. మరి నువ్వు రోజు ఎందుకు తింటున్నావు, నువ్వు కూడా వారానికి 2 మాటలు తిన్నావు అంటే చిన్న మాటనే కానీ దాన్ని ఎంత అర్థం చూడు. మరి నువ్వు ప్రతిరోజు ఎందుకు తింటున్నావు, నువ్వు కూడా వారానికి 2 సార్లు తింటే సరిపోదాను. ఈ నేనేం మాట్లాడలే, ఇంకేం మాట్లాడతా, మీకు బుద్ధి చెప్పి అయిపోయా. దానినే అన్ని జవాబులు ఉన్నాయి కదా. ఎట్లా ఇస్తే ఎట్లా వ్యవసాయం ఎంత గొప్పగా పండిస్తాను ఈరోజు అంటే, 2 నిమిషాలు నీళ్ళు ఇస్తాడు డ్రిప్తో, 2 నిమిషాలు. ఒక 5-6 నిమిషాలు మందు ఇస్తాడు ఫెర్టిలైజర్, మళ్ళీ తర్వాత ఒక 3-4 నిమిషాలు ఇచ్చి బంద్ చేస్తాడు. గింత కాదు ఎందుకు నాకు అర్థం కాదు. ఇదంతా ఏంటంటే, మందు ఏదైతే ఎక్కిస్తున్నామో అది ఏర్ల దాకా దిగానంటే ముందు తొవ్వ సాఫ్ చేస్తానికి 2 నిమిషాలు నీళ్ళు ఇస్తాం, పదన చేస్తాం. ఆ తర్వాత మందు ఇస్తాం. ఆ మందు మంచిగా ఏర్ల కాడికి దిగే మందం మళ్ళీ ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు నీళ్ళు ఇస్తాం, బంద్ చేస్తాం. ఎక్కువ నీళ్ళు ఎందుకు ఇవ్వవు, నేను పెట్టిన ఏరు ఆయనతో మొక్కలు ఏరు దాటిపోతుంది కదా, కిందికి పోతుంది కదా. ఏర్ల కిందికి పోతే దాని ఆహారం అందకుండా అయిపోయాయి. అగో ఇంత ట్రిక్కుతో ఇంత విద్య నేర్చుకొని ఇలా పంటలు పండిస్తాను. పండుతుంది, తప్పగా పండుతుంది, బ్రహ్మాండంగా పండుతుంది. నా చేనుకాడ నేనే పండించిన 45 టన్నులు పండుతుంది సార్ మంచి పంట అన్నాడు. నేను మంచిగా తిప్పల పడ్డా 55 టన్నులు పండి పండుతుంది. కష్టపడితే చేస్తే తప్పకుండా పండుతుంది. ఈ చిన్న దోసకాయలని ఉంటుంది, దాని పేరు కుకుంబర్ అంటారు ఇంగ్లీష్, కీర దోసనా. అవి ఆ పంట 45 టన్నులు వాడు చెప్తే నా చేనులోనే 55 టన్నులు పండి. కష్టం చేస్తే పద్ధతి ప్రకారం చేస్తే గ్యారంటీ పండుతుంది కదా, తిప్పల పడితే అయితే. ఒకటి మీరు డ్రిప్ ఇరిగేషన్తో వ్యవసాయం చేయాలి గంగదేవిపల్లి, అందరూ కూడా డ్రిప్ వేసుకోవాలి మంచిగా. మీకు కావాల్సింది ఏందో తెచ్చిచ్చే బాధ్యత నాది, చేసి చూపించే బాధ్యత మీది. ఎందుకు ఇదంతా ఆశ అంటే, ఇప్పుడు నేనైతే ఎట్లయితే వచ్చినో గంగదేవిపల్లి వెతుకుంటా, తోదారి తీసుకుంటా, అన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వస్తాయి రేపు. ఆడ అయితుంది ఎట్లా, ఇక్కడ కాదు ఎట్లా, అది పెడతాడు రేవంత్ పీటర్ పంచాయతీ. ఆయన పంచాయతీరాజ్ కార్యదర్శి, మొత్తం సర్పంచులు గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా చూసేది వారే. నువ్వు గంగదేవిపల్లి కూడా పని అవుతుంది ఎట్లా, మీ ఊరే కాదు ఎట్లా, ఎందుకు కాదు? ఏ గంగదేవిపల్లిలో ఏమైనా బంగారం తింటున్నారా?
అనే పంచాయతీ పెడితే ఇప్పుడు అంతటా ఏ ఊరికి ఆ ఊర్లో ఈ చైతన్యం రావాలి. మీరు తొందర లోపలనే ఈ ట్రిప్పులు వేసి కథేసి ఇప్పుడు మీరు ఆ 10 కోట్ల రూపాయలతో ఏం చేయాలో నిర్ణయించి మంచిగా అన్నీ చేసేసాను అనుకో అద్దంలాగా. ఓ 89 మందికి ఊళ్ళో ఇల్లు లేవన్నారు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేసుకుందాం. రేపే ఆర్డర్ ఇద్దాం. మంచిగా ఎమ్మెల్యే గారు నేను కోరుతున్నా, నిలబడి అందరికి మంచి గట్టియండి, ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుందాం. ఇంకా కొన్ని పద్ధతులు కూడా మీకు మీ ఊరికి రిక్షాలు కూడా వస్తాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మరి మీ జనాభాని బట్టి మీకు 2వ 3వ దాని లెక్క నాకు తెలియదు, మొత్తానికి వస్తాయి. చెత్త తీసుకుపోయి వేసేది కావాలి. ఒక శ్మశాన వాటిక ఉండాలి ఊరికి. అందరం ఎవరం చనిపోయినా అక్కడనే దాన సంస్కారం చేసేటట్టు అది కూడా వెంటనే మంజూరు చేసి దాన్ని కూడా కట్టేద్దాం, ఇమీడియట్ కట్టాలి. సో అట్లా ఆ పద్ధతిలో ఇంకొక 2-3 విషయాలు కూడా మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పిపోతే ఇవ్వాలి, మాట మీ ముందు పెట్టిపోతా. మీరు సభలో మాట్లాడి తీర్మానం చేయండి. అనుకుంటే అవుతుంది, అనుకుంటే కాదన్న ముచ్చట ఉండనే ఉండదు. అంత శక్తి దేవుడు ఇచ్చినగా మనం గుర్తుపడతలేము మన శక్తిని. అది పంచాయతీ. ఇప్పుడు తెలంగాణ కోసం నేను బయలుదేరినాడు, నన్ను ఎక్కిరేనో లేడు. ఏ ఆడైతే వీడు బక్కపేదకి ఎవడో బొడి వేసి పారేస్తాడు అని కూడా మాట్లాడచ్చు. ఎవరు నమ్మిండ్రా? ఏ రాని తారబాయ్ అవుతుందా పోతుందా, ఎక్కడ కథ ఏం కథ, తిప్పల పడి దాని ఎంబడి గట్టిగా పడితే రాలే, గట్టిని ఏదైనా కానీ మొదలు బయలుదేరినాడు మస్తోనసారి నేను ఈ వినోద్ కుమార్ అంతగలితే పిడికెడు మంది లేవు, పిడికెడు కూడా లేవు. ఇక మమ్మల్ని చూసి గేలు చేసుడు, గోల చేసుడు, అవమానం చేసుడు, ఇక అయితే తీరా అనుకుంటే పోయినాం మేము. వస్తుంది మా కాలం కూడా వస్తుంది బిడ్డ, వచ్చింది కదా ఇప్పుడు కాలం, తప్పకుండా వచ్చింది. అట్లనే మనం అనుకుంటే పట్టుబడితే కాంతి అని ఏది ఉండదు. స్వయం సమృద్ధ గ్రామం అని నేను ఒక మాట అన్నది. అంటే ఏంది? సపోజ్ మనం మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికి ఏదో పంచు పెట్టాలి, అందరు బతికేటట్టు చేయాలి. అందరికి భూమి ఉండదు, అందరికి వ్యవసాయం ఉండదు. మరి వ్యవసాయంలో ఉన్నాడు మన ఊరు ఎట్లా బతకాలి? మనం పట్టుబట్టాలి. మనం చెప్పులు కొనుక్కుంటే తొడుకున్నాం కదా, ఒక ఆయనకి చెప్పుల దుకాణం పెట్టిపోయాలి, అందరం పట్టుబట్టి ఆయనే కొనుక్కోవాలి, పరంగా కొనుక్కరావద్దు. ఆయన పందురు. ఒక ఆయనకు, ఒక అమ్మకు, ఒక ఆయనకి, ఇద్దరికి ఎవరైతే భూమి లేకుంటున్నారో వాళ్ళకు మిషన్ కుట్టుంటారు కదా, బట్టలు కుట్టి, అది నేర్పియాలి. నేర్పించి ఆయనతో ఒక మిషన్ 2 మిషన్లు కొనియాలి. గ్రామంలో ఉండే మహిళలందరూ అమ్మాయి దగ్గర కుట్టించుకోవాలి, పురుషులందరూ అబ్బాయి దగ్గర కుట్టించుకోవాలి బట్టలు. అస్సలు వరంగల్ పోదు. ఆయనకు డబ్బు రాదా? బతాడు కదా. ఇక ఇట్లా ఉపాయం పట్టాలి. మన ఊళ్ళో ఎరువులు కొనుక్కొస్తాం, పంటలకు ఎరువులు వాడతాం కదా, ఊళ్ళో కొనికి ఎరువుల షాప్ పెట్టియాలి. అందరం పట్టుబట్టి ఆయన దగ్గరనే కొనాలి, బతుకుతాడు కదా, 10 రూపాయలు వస్తాయి కదా. ఇట్లా మన ఊళ్ళో భూమి లేకుంటున్న వాళ్ళు, పేదోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని ఎట్లా బతికియాలి, అది మీరు చేయగలుగుతారు గ్యారంటీ. గంగదేవపల్లి మీకు ఆ పట్టుదల ఉంది, ఆ శక్తి ఉంది. మనిషిని చూస్తేనే మంచిగా నవ్వినట్టు ఉండాలి, ఏడ్చినట్టు ఏమో దరిద్రపడ ఉండదు. మనిషిని చూస్తే మంచిగా చిరునవ్వు నవ్వాలి, ఒకళ్ళని ఒకరు ప్రేమించుకోవాలి. మనం మనుషులం కదా, మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఏముంది అక్కడ అనుకుంటే ఉంటుంది. మీరు అనుకున్నారు గంగదేవపల్లి మంచిగా లేదా? ఇంకొకటి కూడా పెట్టాలి, మోటు మాటలు బంద్ చేయాలి. మనకు ప్రేమతో కూడా అరే ఆ చిన్నగాడు కూడా కట్టినారు అంటాం అనద్దు. తిట్టానంటే తిట్టు కమ్మినాయి దేశం మీద, రేపు గీయాలి తిట్టచ్చు వరుస వాటి. మన ఊర్లో అపశబ్దం విని రావద్దు, తిట్టద్దు అని అనుకుంటే తిట్టకుండా ఉండొచ్చు కదా, ప్రేమగా ఉండొచ్చు కదా. దీనికి మనం పెట్టుబడి ఉందా, పైసలు ఖర్చు ఉందా? ఏం లేదు కదా. అనుకోవడమే, సంకల్పం చేసుకోవడమే. అంటే మంచితనం వైపు, గొప్పతనం వైపు జరిగే ప్రయాణంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. కొంతమంది నమ్మకం లేని సన్నాసులు ఉంటారు, కొంతమంది సున్నాలు పెట్టి పనిచేయడం మన చేయడు, కూర్చున్న కదా మందికి సున్నాలు ఎక్కిస్తూ ఉంటారు. ఉంటారు కదా, ఆడవాడు ఉంటాడు. ఇక వాళ్ళు మన సంతటోళ్ళు కాదు, వేరే సంతటోళ్ళు. వాళ్ళు యాడికెళ్ళొచ్చి జరికేనా మీకు? శ్రీరామచంద్రుడు పోయి సీతమ్మ వారిని రావణాసురుడు చెరబట్టిండు కదా. చెరబడితే
వానర సైన్యం తీసుకొని రామచంద్రుడు పోయి యుద్ధానికి పెట్టు బాగా కొట్లాడుతున్నారు కానీ వాళ్ళు రాక్షసులు. గంగదేవపల్లిలో గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ గ్రామంపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఆధునిక రీతిలో వ్యవసాయం చేయాలి, అంకాపూర్ను ఆదర్శంగా తీసుకోవాలి, అలాగే స్వయం సమృద్ధి దిశగా గ్రామం వెళ్లాలని చెప్పి 10 కోట్ల రూపాయలు తక్షణం శాంక్షన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.